Hi students, welcome to Jaydev Academy. Myself Dedipya, Department of Civil. So village surveyor lo surveying subject deal చేసుకుంటాం. సో సర్వేయింగ్ సబ్జెక్ట్ లో వచ్చేసరికి ఏంటంటే ప్రీవియస్ సెషన్స్ లో కంపాస్ సర్వేయింగ్ గురించి డీల్ చేసుకున్నాం. సో ఈ కంపాస్ సర్వేయింగ్ లో వాట్ ఈజ్ మెంట్ బై కంపాస్ సర్వేయింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ కంపాస్ సర్వేయింగ్ డిస్కస్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కంపాస్ సర్వేయింగ్ లో వచ్చేసరికి ఏంటంటే డిజిగ్నేషన్. సో అసలు by using compass, so what we have to measure? So nothing but what we have to calculate is, so by using chain యూజ్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే డిస్టెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపాస్ యూజ్ చేసి ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే సో దానికి డైరెక్షన్ ఎటైతే ఉందో ఆ డైరెక్షన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో సైమల్టేనియస్గా ఇది రన్ అవుతుంది. సో ఈ కంపాస్ సర్వేయింగ్లో వచ్చిన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ని వచ్చేసరికి ఏంటంటే 2 మెథడ్స్లో మనం డిజిగ్నేట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే క్వాడ్రంటల్ బేరింగ్. సో వాట్ ఈజ్ మెంట్ బై హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ వాట్ ఈజ్ మెంట్ బై క్వాడ్రంటల్ బేరింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి డిస్కస్ చేసుకున్నానికి ఒక్కసారి రివైజ్ చేసి నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. సో వాట్ ఈజ్ మెంట్ బై హోల్ సర్కిల్ బేరింగ్. సో ఇన్ హోల్ సర్కిల్ బేరింగ్ 0 to 360 degrees రొటేషన్ అనేది ఉంటుంది. సో 0 to 360 degrees. సో హోల్ సర్కిల్ బేరింగ్ సో 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. సో అలా 0 to 360 degrees వరకు హోల్ సర్కిల్ బేరింగ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే క్లాక్ వైజ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాక్ వైజ్ యాంగిల్స్ వచ్చేసరికి మనకి హోల్ సర్కిల్ బేరింగ్ ఇస్తుంది. కమింగ్ టు క్వాడ్రంటల్ బేరింగ్. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఓన్లీ అప్ టు 0 to 90 degrees మాత్రమే ఉంటుంది. అంటే హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి 0 to 360 degrees అప్ టు 360 degrees వరకు ఎంత యాంగిల్ అయితే మనం రిఫర్ చేస్తామో ఎంత యాంగిల్ వరకు అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలో అంత యాంగిల్ వరకు మనకు హోల్ సర్కిల్ బేరింగ్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కమింగ్ టు క్వాడ్రంటల్ బేరింగ్. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఓన్లీ 90 degrees మాత్రమే మనకి ఇక్కడ క్వాడ్రంటల్ బేరింగ్ రిప్రజెంట్ చేస్తుంది. బట్ కానీ డిజిగ్నేషన్ వచ్చేసరికి ఏంటి అంటే డైరెక్షన్ విత్ డైరెక్షన్తో మనకి క్వాడ్రంటల్ బేరింగ్ వచ్చేసరికి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఈ హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఫస్ట్ ఇన్ నార్త్. సో క్వాడ్రంట్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్. సో ఇక్కడ ఈ నార్త్, ఈస్ట్, సౌత్ అండ్ వెస్ట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఇన్ నార్త్. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి నార్త్ అండ్ ఈస్ట్ రిప్రజెంట్స్ ఫస్ట్ క్వాడ్రంట్ and next north to south. So southeast. So southeast represents in quadrantal system quadrant 2. Coming to third quadrant. So third quadrant lo south and west. So this is the quadrant 3. Coming to fourth quadrant west and north. And nothing but north to west. So in whole circle bearing. So in whole circle bearing lo first north and east. So quadrants north, south, east, west. ఈ 4 క్వాడ్రంట్స్లో వచ్చేసరికి ఏంటి అంటే ఏ క్వాడ్రంట్ వచ్చేసరికి హోల్ సర్కిల్ బేరింగ్లో క్వాడ్రంట్స్ మనం రిప్రజెంట్ చేయం. 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. సో అప్ టు ఈ 360 degrees యాంగిల్ వరకు ఎంతైనా ఉన్నా ఆ 360 degrees వరకు మనకి క్వాడ్రంటల్ సర్కిల్ బేరింగ్లో మనం మెజర్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ 45 degrees లొకేట్ అయ్యింది అండ్ నెక్స్ట్ 66 degrees లొకేట్ అయింది. సో ఈ 45 degrees అండ్ 66 degrees హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే డైరెక్ట్గా 45 degrees అని మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అలాగే క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే అదే 45 degreesని మనకి ఇక్కడ ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి డైరెక్షన్ సో అంటే క్లాక్ వైజ్ రొటేషన్ మనకి రొటేట్ అవుతుందా అండ్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ మనకి రొటేట్ అవుతుందా. సో ఇన్ కేస్ క్లాక్ వైజ్ రొటేట్ అయితే టువర్డ్స్ ఈస్ట్ రొటేట్ అవుతుందా టువర్డ్స్ వెస్ట్ రొటేట్ అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్న దానికి ఏంటి అని అంటే క్వాడ్రంటల్ బేరింగ్లో సేమ్ 45 degrees బట్ కానీ క్వాడ్రంట్స్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సో నార్త్ ఈస్ట్ సో 45 degrees ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి రిప్రజెంట్ చేస్తుంది క్లాక్ వైజ్ రొటేషన్ 45 degrees నార్త్ ఈస్ట్ 45 degrees. సో నెక్స్ట్ అలాగే 66 degrees. సో హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ 66 degrees వచ్చేసరికి డైరెక్ట్గా 66 degrees హోల్ సర్కిల్ బేరింగ్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో అలాగే క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే డైరెక్షన్ సో ఫస్ట్ క్వాడ్రంటల్ రిప్రజెంట్ చేస్తుందా. సో ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే 0 to 90 degrees. సో 0 to 90 degrees యొక్క రొటేషన్ ఏదైతే ఉందో ఆ 0 to 90 degrees రొటేషన్ వరకు మనకి ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్. సో నార్త్ టు ఈస్ట్ ఫస్ట్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నార్త్ 66 degrees ఈస్ట్. నెక్స్ట్ సౌత్ హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఫస్ట్ 135 degrees. ఈ 135 degrees వచ్చేసరికి ఏంటి అని అంటే లెస్ దాన్ 180 degrees ఉంది. సో లెస్ దాన్ 180 degrees ఉంది కాబట్టి హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 135 degrees అని రిప్రజెంట్ చేస్తాం.
సో అలాగే క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 135 degrees. సో ఇది ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉంది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ క్వాడ్రంట్లో ఉంది అని అంటే లెస్ దాన్ 180 degrees. సో కాబట్టి 180 degrees కన్నా లెస్ దాన్ 180 degrees ఉంది కాబట్టి క్వాడ్రంట్ 2. సో ఈ క్వాడ్రంట్ 2లో 135 degrees 165 degrees. సో హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 135 degrees 165 degrees. సో సేమ్ ఎలా అయితే మనకు రిప్రజెంట్ చేసామో అలాగే రిప్రజెంట్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 135 degrees 165 degrees. సో ఈ 135 degrees అయినా 165 degrees అయినా లెస్ దాన్ 180 degrees మాత్రమే ఉంది కాబట్టి సో సెకండ్ క్వాడ్రంట్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో మనకు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ వచ్చేసరికి ఎలా వస్తుంది అని అంటే సౌత్ ఈస్ట్ వస్తుంది. సో విత్ రెఫరెన్స్ టు నార్త్ కన్సిడర్ చేసుకుంటేనేమో క్లాక్ వైజ్ రొటేషన్ ఫస్ట్ క్వాడ్రంట్ నార్త్ ఈస్ట్ వస్తే, అలాగే సౌత్ వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఈస్ట్ వస్తుంది. సో ఈ సౌత్ ఈస్ట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే టోటల్గా 180 degrees మైనస్ 165 degrees. సో ఈ 165ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనంటే 180 degrees మైనస్ 165 degrees. సో విత్ రిఫరెన్స్ టు సౌత్ క్వాడ్రంట్. సో కాబట్టి సౌత్ 15 degrees ఈస్ట్. సో 185 మైనస్ 65 15. సో ఇన్ సెకండ్ క్వాడ్రంట్, సో క్వాడ్రంటల్ బేరింగ్ వచ్చేసరికి సౌత్ 15 degrees ఈస్ట్. సో అది 165 degreesకి. నెక్స్ట్ 135 degrees. సో 135 degrees ఏ క్వాడ్రంట్లో ఉంది అని అంటే లెస్ దాన్ 180 degrees కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనకి టోటల్ 180 degrees మైనస్ 135 degrees. సో 180 degrees మైనస్ 135 degrees. సో దట్ ఈస్ 45 degrees. సో ఈ 45 degrees వచ్చేసరికి ఏంటి అని అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి విత్ రెఫరెన్స్ టు సౌత్ ఈస్ట్. సో కాబట్టి సౌత్ 45 degrees ఈస్ట్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ 225 degrees. సో ఈ 225 degrees వచ్చేసరికి ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 270 degrees. సో కాబట్టి విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. సో హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి 225 degrees అని రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే కమింగ్ టు క్వాడ్రంటల్ బేరింగ్. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అంటే థర్డ్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తుంది గ్రేటర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 270. సో దట్స్ వై ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. సో కాబట్టి 270 మైనస్ 225 నోట్ చేస్తే మనకి ఇక్కడ సౌత్ విత్ రిఫరెన్స్ టు సౌత్ డైరెక్షన్ రిప్రజెంట్ చేసుకోవాలి. సౌత్ టు వెస్ట్ అంటే 2 వర్డ్స్ సౌత్ టు వెస్ట్ అని మనకి థర్డ్ క్వాడ్రంట్లో కన్సిడర్ చేసుకున్నాం. సో కాబట్టి సౌత్ 45 degrees వెస్ట్. నెక్స్ట్ 315 degrees. సో ఈ 315 degrees అండ్ 330 degrees. సో ఈ 350 degrees 330 degrees వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దాన్ 270 అండ్ లెస్ దాన్ 360. సో కాబట్టి దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసరికి 360 మైనస్ 315. సో 360 మైనస్ 315 వచ్చేసరికి విత్ రిఫరెన్స్ టు నార్త్ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో విత్ రిఫరెన్స్ టు నార్త్ వెస్ట్ కాబట్టి నార్త్ 45 degrees వెస్ట్. సో దట్ ఈస్ ఫోర్త్ క్వాడ్రంట్. నెక్స్ట్ 330. సో 360 మైనస్ 330. సో దట్ ఈస్ 30 degrees. సో నార్త్ 30 degrees వెస్ట్. సో ఇలా హోల్ సర్కిల్ బేరింగ్లో కన్సిడర్ చేసుకున్న దాన్ని మనకి ఇక్కడ క్వాడ్రంటల్ బేరింగ్లో త్రూ క్వాడ్రంట్స్, ఫస్ట్ క్వాడ్రంట్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ అయితే సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అయితే థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇలా ఈ 4 క్వాడ్రంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 క్వాడ్రంట్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డిగ్రీస్. ఫస్ట్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏమో 0 to 90 degrees ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏంటి అని అంటే 90 to 180. సో బిట్వీన్ 180 to 90 to 180 ఉంటేనేమో సెకండ్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 270. సో అలా ఉంటే వచ్చేసరికి ఏంటంటే థర్డ్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏంటి అని అంటే లెస్ దాన్ 360 degrees అండ్ గ్రేటర్ దాన్ 270 degrees. సో అలా ఉంటే ఫోర్త్ క్వాడ్రంట్ రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈస్ ది హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ క్వాడ్రంటల్ బేరింగ్. నెక్స్ట్ సో ఆ హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి గ్రాడ్యుయేషన్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి. సో గ్రాడ్యుయేషన్స్ వచ్చేసరికి 0, 10, 90, 180, 270, 360. సో ఇలా మనకి గ్రాడ్యుయేటెడ్ సర్కిల్లో వచ్చేసరికి డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో ఈ డైరెక్షన్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఇది వచ్చేసరికి ఏమో మ్యాగ్నెటిక్. సో అంటే XY డైరెక్షన్ మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకొని ఆ XY డైరెక్షన్లో సో దీనికి నార్త్ డైరెక్షన్ డిజిగ్నేట్ చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ నీడిల్ వచ్చేసరికి దీని పైన ఉంటుంది. సో హోల్ సర్కిల్ బేరింగ్ ఒక డిజిగ్నేషన్. సో 0 to 360 degrees ఒక రొటేషన్ ఎలా ఉంటుంది. సో దాని నుంచి మనకి
క్వాడ్రంట్స్ రెడ్యూస్డ్ బేరింగ్స్ అండ్ నెక్స్ట్ క్వాడ్రంటల్ బేరింగ్స్ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఫ్రమ్ ది హోల్ సర్కిల్ బేరింగ్. నెక్స్ట్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో వచ్చేసరికి ఏంటి అంటే వాట్ ఈజ్ మెంట్ బై క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్. సో హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ డిగ్రీస్ వచ్చేసరికి మనకి ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అని అంటే క్లాక్ వైజ్ రొటేషన్, అంటే ఓన్లీ క్లాక్ వైజ్గానే మనకి యాంగిల్స్ అన్ని మనం మెజర్ చేసుకుంటాం. బట్ కానీ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టంలో వచ్చేసరికి ఏంటి అని అంటే క్లాక్ వైజ్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ క్లాక్ వైజ్ యాంగిల్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రమే మనకి ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ అని అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ దాంట్లో మాత్రమే మనకి ఇక్కడ క్లాక్ వైజ్ రొటేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్ వస్తాయి. సో ఈ క్వాడ్రంటల్ బేరింగ్లో వచ్చేసరికి 90 degrees రిప్రజెంట్ చేసుకుంటున్నాము విత్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ టు సౌత్ టు ఈస్ట్, సౌత్ టు వెస్ట్ అండ్ నెక్స్ట్ నార్త్ టు వెస్ట్. సో ఇలా మనకి క్వాడ్రంటల్ బేరింగ్స్ వచ్చేసరికి అలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై రెడ్యూస్డ్ బేరింగ్. సో ఈ వాట్ ఈజ్ మెంట్ బై రెడ్యూస్డ్ బేరింగ్ వచ్చేసరికి ఏంటి అని అంటే హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ క్వాడ్రంటల్ బేరింగ్. సో ఎప్పుడైతే మనకు హోల్ సర్కిల్ బేరింగ్లో ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ని మనకి క్వాడ్రంటల్ బేరింగ్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నామో సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సో దాన్ని మనకి ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటారు. సో వాట్ ఈజ్ మెంట్ బై రెడ్యూస్డ్ బేరింగ్ వెన్ ద హోల్ సర్కిల్ బేరింగ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ quadrantal bearing. So that bearing is called as reduced bearing. Next, the quadrantal bearing, it values lies between 0 to 90 degrees, but the quadrant should be mentioned for proper designation. సో ఇక్కడ ఈ రెడ్యూస్డ్ బేరింగ్ వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్లో 360 degrees దగ్గర నుంచి ఓన్లీ బిట్వీన్ 0 to 90 degrees వరకు మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాం. సో విత్ డిజిగ్నేషన్స్, నథింగ్ బట్ డైరెక్షన్స్తో మనకి ఆ డైరెక్షన్స్తో మనం కనుక రిప్రజెంట్ చేస్తే సో దాన్ని క్వాడ్రంటల్ బేరింగ్ అని అంటారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ బేరింగ్ కన్వర్టెడ్ అయిన బేరింగ్ వచ్చేసరికి ఏమో రెడ్యూస్డ్ బేరింగ్ విత్ ప్రాపర్ డిజిగ్నేషన్తో మనం డిజిగ్నేట్ చేస్తాం. సో నెక్స్ట్ క్వాడ్రంటల్ బేరింగ్. సో హియర్ క్వాడ్రంటల్ బేరింగ్ చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో దీస్ ఆర్ ది 4 quadrants and 4 directions. So this is the first quadrant, second quadrant, third quadrant, fourth quadrant. So in first quadrant, సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసరికి ఏంటి అని అంటే యాంగిల్ వచ్చేసరికి 70 degrees ఉంది. టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 70 degrees. సో మనకి మెజర్ చేస్తున్న డిగ్రీ లైన్ ఏంటి? ఏ. మెజర్ చేస్తున్న డిగ్రీ లైన్ వచ్చేసరికి ఏంటి? ఏ. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసరికి మనకి విత్ రిఫరెన్స్ టు నార్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. విత్ రిఫరెన్స్ టు నార్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో దాన్ని రిఫరెన్స్ మెరిడియన్ అని అన్నారు. సో విత్ రిఫరెన్స్ టు నార్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ వచ్చేసరికి ఏమో 70 degrees. సో ఈ 70 degreesలో రెడ్యూస్డ్ బేరింగ్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే నార్త్ 70 degrees ఈస్ట్. ఫస్ట్ క్వాడ్రంట్లో క్వాడ్రంట్ యొక్క రిప్రజెంటేషన్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ క్వాడ్రంట్. సో ఈ క్వాడ్రంట్లో యాంగిల్ వచ్చేసరికి ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే ఏ. సో ఇది ఏ కింద రిప్రజెంట్ చేస్తే లైన్ నార్త్ 70 degrees ఈస్ట్. సో దట్ ఈస్ ది ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వాడ్రంట్. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఈస్ట్ 35 degrees. సౌత్ ఈస్ట్ 35 degrees. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఈస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ సౌత్ ఈస్ట్ క్వాడ్రంట్. సో ఈ సౌత్ ఈస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ 35 degrees ఈస్ట్. సో ఈ సౌత్ 35 degrees ఈస్ట్ వచ్చేసరికి సౌత్ 35 degrees ఈస్ట్. సో దట్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్. సో అది సెకండ్ క్వాడ్రంట్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ వెస్ట్ క్వాడ్రంట్. సో ఈ సౌత్ వెస్ట్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ టు వెస్ట్, టువర్డ్స్ సౌత్ టు వెస్ట్, డిజిగ్నేషన్ బేరింగ్ సి 55 degrees. ద యాంగిల్ ఈస్ 55 degrees. సో ఎలా డిజిగ్నేట్ చేస్తాము? సౌత్ 55 degrees west, that is in third quadrant. Next coming to fourth quadrant.
సో ఈ ఫోర్త్ క్వాడ్రెంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే టువర్డ్స్ నార్త్ టు వెస్ట్, సో దట్ ఈజ్ నార్త్ వెస్ట్ క్వాడ్రెంట్. సో ఈ నార్త్ వెస్ట్ క్వాడ్రెంట్లో వచ్చేసరికి డిజిగ్నేషన్ వచ్చేసరికి ఏమో డి, యాంగిల్ వచ్చేసరికి ఏమో నార్త్ టువర్డ్స్ వెస్ట్ దట్ ఈజ్ 30 degrees. సో డిజిగ్నేషన్ వచ్చేసరికి నార్త్ 30 degrees వెస్ట్ దట్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రెంట్. సో దీస్ ఆర్ ది రెడ్యూస్డ్ బేరింగ్స్. సో హోల్ సర్కిల్ బేరింగ్ని మనకి క్వాడ్రెంటల్ బేరింగ్లో కన్వర్ట్ చేస్తే ఆ కన్వర్ట్ చేసిన దాన్ని ప్రాపర్ డిజిగ్నేషన్తో మనకి అంటే ప్రాపర్ డైరెక్షన్తో మనకి రిప్రజెంట్ చేస్తే సో ఆ డిజిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాంగిల్స్ని నథింగ్ బట్ క్వాడ్రెంటల్ బేరింగ్స్ అని అంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసరికి ఏమో నార్త్ ఈస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్ వచ్చేసరికి ఏమో సౌత్ ఈస్ట్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్ సౌత్ వెస్ట్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ వచ్చేసరికి ఏమో నార్త్ వెస్ట్ క్వాడ్రెంట్. నెక్స్ట్ రెడ్యూస్డ్ బేరింగ్స్. సో ఈ రెడ్యూస్డ్ బేరింగ్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే ఫస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సేమ్, బట్ కానీ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్. సో సేమ్ బట్ కానీ ఈ రెడ్యూస్డ్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఓన్లీ 0 to 90 degrees వరకు మాత్రమే మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఏ క్వాడ్రెంట్ అయినా సరే మనకి ఇక్కడ 0 to 90 degrees వరకు మాత్రమే మనకి రిప్రజెంట్ చేసుకుంటాం, బట్ కానీ నార్త్ అండ్ ఈస్ట్ డైరెక్షన్స్ని మాత్రం మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో నార్త్ ఈస్ట్ వస్తుంది, సెకండ్ క్వాడ్రెంట్లో సౌత్ ఈస్ట్ వస్తుంది, థర్డ్ క్వాడ్రెంట్లోనేమో సౌత్ వెస్ట్ వస్తుంది, ఫోర్త్ క్వాడ్రెంట్ వచ్చేసరికి ఏమో నార్త్ వెస్ట్ వస్తుంది. సో అలా ప్రాపర్ డిజిగ్నేషన్ ద యాంగిల్ విచ్ ఈస్ బిట్వీన్ ది 0 to 90 degrees విత్ ప్రాపర్ డిజిగ్నేషన్తో డిజిగ్నేట్ చేస్తే సో దాన్ని రెడ్యూస్డ్ బేరింగ్ అని అంటారు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ టేబుల్ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ హోల్ సర్కిల్ బేరింగ్ టు రెడ్యూస్డ్ బేరింగ్. కొన్ని హోల్ సర్కిల్ బేరింగ్స్ ఇచ్చాడు. సో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ నుంచి రెడ్యూస్డ్ బేరింగ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేసిన దానికి మనకు అది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అనేది కూడా ఫస్ట్ మనం డిజిగ్నేట్ చేయాలి. సో ఫస్ట్ 0 to 90 degrees. సో ఇక్కడ 0 to 90 degrees ఉంది. సో ఈ 0 to 90 degrees కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ హౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ ది హోల్ సర్కిల్ బేరింగ్ ఇంటూ క్వాడ్రెంటల్ బేరింగ్. సో ఆ రూల్స్ వచ్చేసరికి ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటుంది 0 to 90 degrees 0 90. సో ఈ 0 to 90 degrees వరకు అయితే మనకు అక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ అయినా రెడ్యూస్డ్ బేరింగ్ అయినా మనకి హోల్ సర్కిల్ బేరింగ్ కింద మాత్రమే మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో ఫస్ట్ హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి ఏమో 0 to 90 degrees. సో ఈ 0 to 90 degrees ఒక రొటేషన్ వచ్చేసరికి ఏ క్వాడ్రెంట్ అయినా సరే మనకి ఇక్కడ 0 to 90 degrees వరకు మనం మనకి కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి హోల్ సర్కిల్ బేరింగ్లో మనకి ఎంత వాల్యూ అయితే మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నామో సేమ్ అదే వాల్యూ రెడ్యూస్డ్ బేరింగ్లో కన్సిడర్ చేసుకుంటాం ఫస్ట్ వన్. బట్ కానీ ఈ రెడ్యూస్డ్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటంటే క్వాడ్రెంట్ వచ్చేసరికి ఫస్ట్ క్వాడ్రెంట్లో నార్త్ ఈస్ట్ క్వాడ్రెంట్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో మనం రిప్రజెంట్ చేస్తుంది 0 to 90 degrees కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్ నార్త్ టు ఈస్ట్. నెక్స్ట్ కమింగ్ టు 90 to 180. సో 90 to 180 అన్నాడు కాబట్టి ఇక్కడ 90 to 180 అంటే ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వాడ్రెంట్ అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ క్వాడ్రెంట్. సో 0 to 90, 90 to 180. సో ఇక్కడ ఈ టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి మనకి అప్ టు 180 degrees వరకు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి 180 degrees కన్నా మనకు అక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో వాల్యూ 180 degreesని రీచ్ చేయగలదు. సో కాబట్టి మనకు అక్కడ వాల్యూ వచ్చేసరికి ఏంటి అని అంటే టోటల్గా హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూని టోటల్ 2 క్వాడ్రెంట్స్కి కలుపుకున్న యాంగిల్ ఎంత 180 degrees. సో కాబట్టి 180 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. డిజిగ్నేషన్ వచ్చేసరికి ఏమో సౌత్ ఈస్ట్. సో దట్ ఈజ్ సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్ రూల్ వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ 180 degrees వాల్యూలో నుంచి అంటే 180 degrees మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ కన్సిడర్ చేసుకుంటున్న దాన్ని వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాం. సో దట్ ఈజ్ సెకండ్ క్వాడ్రెంట్. కమింగ్ టు థర్డ్ క్వాడ్రెంట్. సో ఈ థర్డ్ క్వాడ్రెంట్ వచ్చేసరికి ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ 180 లెస్ దాన్ 270. సో విత్ ఇన్ ది లిమిట్స్ 180 and 270. సో ఈ 180 and 270లో వచ్చేసరికి ఏంటి అని అంటే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి అప్ టు 270 degrees వరకు ఉంటుంది. సో ఈ టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి ఏంటి 270 degrees వరకు ఉంటుంది. ఆ 270 degreesని మనకి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ అన్నారు. సో ఆ హోల్ సర్కిల్ బేరింగ్లో మనకి థర్డ్ క్వాడ్రెంట్ వరకు మాత్రమే మనకు రావాలి అని అంటే మైనస్ 180 degrees. టోటల్ ఈ 180 degreesని మనకి ఇక్కడ మైనస్ చేస్తే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్లో నుంచి
మైనస్ 180 డిగ్రీస్ మనకి ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ రూల్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ థర్డ్ క్వాడ్రంట్ రూల్లో వచ్చేసరికి ఏంటి అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ టువర్డ్స్ సౌత్ టు వెస్ట్. సో దట్ ఈస్ థర్డ్ క్వాడ్రంట్. కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసరికి గ్రేటర్ దాన్ 270 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 360 డిగ్రీస్. బిట్వీన్ 270 అండ్ లెస్ దాన్ 360 డిగ్రీస్ ఉంది అని అంటే సో దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత టోటల్ రొటేషన్ వచ్చేసరికి 360 డిగ్రీస్. సో కాబట్టి 0 to 360 డిగ్రీస్ మనం కన్సిడర్ చేసుకున్నాం. లెస్ దాన్ 360 డిగ్రీస్ ఉండాలి కాబట్టి 360 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్. సో ఈ 360 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్ కన్సిడర్ చేసుకుంటే డైరెక్షన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు వెస్ట్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ రూల్ వచ్చేసరికి ఏంటంటే హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ మనకి ఎంతైతే ఉంటుందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటంటే హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఇస్తాడు. ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూలో మనకి కన్వీనియంట్గా సెకండ్ క్వాడ్రంట్లో మనకు వాల్యూ కనుక రావాలి అని అంటే టోటల్ 180 డిగ్రీస్ అంటే ఈ టూ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి అప్ టు 180 డిగ్రీస్ వరకు మాత్రమే మనకి లిమిట్ ఉంటుంది కాబట్టి టోటల్ 180 డిగ్రీస్ మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే థర్డ్ క్వాడ్రంట్లో 0 to 270 డిగ్రీస్. సో 0 to 270 డిగ్రీస్ కన్సిడర్ చేసుకునేటప్పుడు థర్డ్ క్వాడ్రంట్ వాల్యూ అనేది మనకు రావాలి. సో ఈ థర్డ్ క్వాడ్రంట్ వాల్యూ మనకు రావాలి అని అంటే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ టూ క్వాడ్రంట్స్ వాల్యూ వచ్చేసరికి 180 డిగ్రీస్. సో కాబట్టి 270 మైనస్ అంటే హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ 180 డిగ్రీస్. సో అది థర్డ్ క్వాడ్రంట్. సో కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దాన్ 270 అండ్ లెస్ దాన్ 360. సో గ్రేటర్ దాన్ 270 లెస్ దాన్ 360 కాబట్టి టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూని 360 అంటే వన్ సర్కిల్ యొక్క రొటేషన్ వచ్చేసరికి 360 కాబట్టి 360 మైనస్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ. సో దట్ దీస్ ఆర్ ది 4 రూల్స్ ఫర్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో కమింగ్ టు నెక్స్ట్ డైరెక్షన్స్. సో ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు ఈస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏమో సౌత్ టు ఈస్ట్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ఏమో సౌత్ టు వెస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ నార్త్ టు వెస్ట్. సో దీస్ ఆర్ ది four rules for converting the whole circle bearing to quadrantal bearing and north east and south east, south west and north to west. So these are the 4 directions for the first, second, third and fourth quadrants. Next reduced bearing in quadrant, rule of whole circle bearing. సో ఆల్రెడీ మనకి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఇస్తే ఆ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూని మనకి రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూలో ఎలా కన్వర్ట్ చేయాలి, సో కన్వర్ట్ చేసుకునేదానికి డైరెక్షన్స్ ఎలా ఇస్తారు అని అనేది ఫస్ట్ టేబులర్ ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే టేబుల్ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ రెడ్యూస్డ్ బేరింగ్ టు హోల్ సర్కిల్ బేరింగ్. రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూస్ ఇస్తాడు. ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూస్ని హోల్ సర్కిల్గా మనకి హోల్ సర్కిల్ బేరింగ్గా మనం కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలని అంటే ఫస్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అని అంటే మనకి ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు అని అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. నెక్స్ట్ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది ఏంటి అని అంటే నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత 0 to 90 డిగ్రీస్. సో టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వాల్యూ ఉంటుంది, అప్ టు 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో నార్త్ ఈస్ట్ 90 డిగ్రీస్ కాబట్టి సో హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంతైతే మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నామో సేమ్ అంతే వాల్యూ మనకి ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్కి కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే ఆ లిమిట్ వచ్చేసరికి 0 to 90 డిగ్రీస్. సో దట్ ఈస్ ది హోల్ సర్కిల్ బేరింగ్ విచ్ ఈజ్ ఇన్ ది 0 to 90 డిగ్రీస్. సో కమింగ్ టు సెకండ్ క్వాడ్రంట్. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ ఈస్ట్. సెకండ్ క్వాడ్రంట్ సౌత్ ఈస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఈ నార్త్ ఈస్ట్లో వచ్చేసరికి 0 to 90 డిగ్రీస్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో కమింగ్ టు నార్త్ ఈస్ట్ అయిపోయింది. నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ సౌత్ ఈస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలని అంటే టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంత ఉంది, టోటల్ ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ కలిపి మనకు అప్ టు ది 180 డిగ్రీస్ వరకు మనకు లిమిట్ ఉంది. సో ఈ 180 డిగ్రీస్ వరకు లిమిట్ ఉంది అని అంటే ఈ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ
టోటల్ ఈ 180 డిగ్రీస్లో నుంచి మనకి రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూని మనం మైనస్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో వాల్యూ వస్తుంది. సో కాబట్టి బిట్వీన్ 90 to 180 డిగ్రీస్. సో దట్ ఈస్ సెకండ్ క్వాడ్రంట్. అంటే సెకండ్ క్వాడ్రంట్ రూల్ వచ్చేసరికి హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము, టోటల్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ 90, సెకండ్ క్వాడ్రంట్ 90 to 180. సో కాబట్టి 180 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూని మనం డిఫరెన్స్ చేస్తే హోల్ సర్కిల్ బేరింగ్ వస్తుంది. సో ఆ హోల్ సర్కిల్ బేరింగ్లో 90 to 180 డిగ్రీస్. సో దట్ ఈస్ ది సెకండ్ క్వాడ్రంట్. సో కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 270 గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 270 డిగ్రీస్. సో ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఎంత ఇస్తాడు అని అంటే టోటల్ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ, అంటే ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఎంత కొంత ఇస్తుంది. సో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూకి 2 క్వాడ్రంట్స్ యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి, 180 వాల్యూస్. సో అంటే 2 క్వాడ్రంట్స్ వచ్చేసరికి 90 + 90 180. సో కాబట్టి హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ప్లస్ 180 డిగ్రీస్. సో దట్ ఈజ్ ది థర్డ్ క్వాడ్రంట్. సో బిట్వీన్ 180 to 270 వస్తుంది థర్డ్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రంట్. డైరెక్షన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు వెస్ట్. సో ఈ డైరెక్షన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు వెస్ట్ కాబట్టి హోల్ సర్కిల్ బేరింగ్ వచ్చేసరికి టోటల్ వాల్యూ 360 డిగ్రీస్. సో ఈ 360 డిగ్రీస్లో రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూస్ వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూస్ ఎంతైతే ఉన్నాయో ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూలో టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ నుంచి మనకి ఇక్కడ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూని మైనస్ చేస్తే మనకి ఇక్కడ హోల్ సర్కిల్ బేరింగ్ వస్తుంది. సో ఈ హోల్ సర్కిల్ బేరింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే యాంగిల్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది గ్రేటర్ దాన్ 270 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 360 డిగ్రీస్. సో దీస్ ఆర్ ది 4 రూల్స్ ఫర్ ఫర్ కన్వర్టింగ్ ది హోల్ సర్కిల్ బేరింగ్ రెడ్యూస్డ్ బేరింగ్ టు హోల్ సర్కిల్ బేరింగ్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ, హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు రెడ్యూస్డ్ బేరింగ్. డైరెక్షన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు ఈస్ట్, డిగ్రీస్ వచ్చేసరికి ఏమో 0 to 90 డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వాడ్రంట్. సో ఈ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే 180 డిగ్రీస్, హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్. సో డైరెక్షన్ వచ్చేసరికి ఏంటి అని అంటే సౌత్ టు ఈస్ట్. సో సౌత్ టు ఈస్ట్ కాబట్టి యాంగిల్ వచ్చేసరికి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. కమింగ్ టు థర్డ్ క్వాడ్రంట్. సో ఈ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే డిజిగ్నేషన్ సౌత్ టు వెస్ట్. సో డైరెక్షన్ సౌత్ టు వెస్ట్ వస్తుంది కాబట్టి టోటల్ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఈక్వల్ టు రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ కాబట్టి ఆ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూకి ప్లస్ 180 డిగ్రీస్ని మనం యాడ్ చేస్తాం. సో 180 డిగ్రీస్ యాడ్ చేసినప్పుడు థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి ద యాంగిల్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ది గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 270 డిగ్రీస్. సో దట్ ఈస్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్. కమింగ్ టు ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ 270 డిగ్రీస్ అండ్ లెస్ దాన్ 180 డిగ్రీస్. సో కాబట్టి టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టోటల్ హోల్ సర్కిల్ బేరింగ్ వాల్యూ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటే ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ ఒక డిజిగ్నేషన్ వచ్చేసరికి ఏమో నార్త్ టు వెస్ట్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో దీస్ ఆర్ ది 4 రూల్స్. ఫస్ట్ క్వాడ్రంట్ హోల్ సర్కిల్ బేరింగ్ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్. సెకండ్ క్వాడ్రంట్ హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్. థర్డ్ క్వాడ్రంట్ హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు రెడ్యూస్డ్ బేరింగ్ ప్లస్ 180 డిగ్రీస్. హోల్ సర్కిల్ బేరింగ్. ఫోర్త్ క్వాడ్రంట్ హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ రెడ్యూస్డ్ బేరింగ్. డిజిగ్నేషన్స్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. 0 to 90, 90 to 180, 180 to 270, 270 to 360. So these are the conversions of the reduced bearing to whole circle bearing and whole circle bearing to reduced bearing. So next class lo vachesariki remaining topics discuss chesukundam. Like, share and subscribe to Jaydev Academy. Thank you all.